Welcome to DW News. పూజలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఓటు వెలిగినటువంటి నాయకులు లీడర్షిప్ పెద్దలు గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ వేదిక మీద ఆశీర్వదించిన మరో పెద్దలు గౌరవనీయులు సీఎంఆర్ మా అధికారైనటువంటి రమణ్ గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు నవ్వుతూ ఎదిగినటువంటి ఒడిగి ఉందని తెలియజేసినటువంటి మరో పెద్దలు కంకటాల మల్లిక్ గారికి, అలాగే మరో పెద్దలు ఇంకా జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్లో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగా ఎక్కువగా ఇక్కడ వర్కింగ్ క్లాస్ కనుక వాళ్ళ ఎర్నింగ్స్ సుమారు 15,000 నుంచి 40,000 ఉంటుంది. సో వారికి అనుకూలంగా ఉండేటట్టుగా సరసమైన కాలంలో దొరికేటట్టుగా ఇక్కడ ఈ మాల్ నిర్మాణం చేయడం, అందులో ఆ షాపింగ్ అన్ని కూడా ఇక్కడ స్థాపించడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక వాళ్ళకి సిటీకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇది చెప్పాలంటే ఈ సరస్సు చెప్పాలంటే 2015లోనే మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎవరో కూడా డైరెక్ట్గా విదేశీ పెట్టుబడుల కింద సుమారు 350 కోట్ల నుంచి 500 కోట్లు ఇక్కడ ఆహ్వానించి మాల్ నిర్మాణం చేయించడం, అలాగే వెనకాల ఉన్నటువంటి షాపింగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేయడం కూడా, అపార్ట్మెంట్స్ నిర్మాణం చేయడం కూడా చాలా సంతోషం. మనం చెప్పాలంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత ఒక కార్యరూపం అంటే సంపూర్ణంగా పూర్తి అవడం చూసాం. చాలా సంతోషం. అందుకే మనం కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళాలి. మన ఎన్నో షాపింగ్ మాల్స్ రావాలి, మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కావాలి. ఈ మాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి మీ అందరూ కూడా తెలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా మనీష్ గారికి, అలాగే ఈ ఇన్వెస్టర్ మరో డైరెక్టర్ ఉన్న మరో మనీష్ గారికి అభివృద్ధి చెందుతాము. ప్రత్యేకించి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత దాంతోపాటు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కానీ కొన్నిటికి సిటీ కంటే కూడా రాజులకి ఒక హబ్గా తయారైంది. అంటే ఇప్పుడు నేను షాప్లో వచ్చి మొత్తం మాల్లో వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను, దాదాపు 600 పైగా అపార్ట్మెంట్స్. దాంతోపాటు ఇప్పుడే మనం చూసినట్టుగా ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా మ్యాక్డొనాల్డ్, అసలు ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే లోకల్గా ఉండే కూడా బ్రాండ్స్ ఇవన్నీ కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అపార్ట్మెంట్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈ మాల్ని డిజైన్ చేయడం జరిగింది. మామూలుగా ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో సవాలక్ష మనం ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో దీనికి సరస్టానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ప్రాజెక్టు వచ్చేటప్పుడు మనీష్ అందరితో కూడా చెప్పడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎంకరేజ్ చేయండి, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అన్నీ కూడా చేయమని చెప్పారు. మరి ఈరోజు మన కళను కనిపిస్తూ ఉన్నాం. ఈ మా ఎదురుగా సీఎంఆర్ రామగారి మాల్ ఉంది. వీటన్నిటితో పాటు గాజువాకలో ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఓల్డ్ గాజువాక నుంచి కొత్త గాజువాక మొత్తం తీసుకుంటే ఇంత కంజెస్టెడ్, ఇంత బిజీగా ఉండే ఏరియా ఒకటి సిటీలో కూడా లేదు. అంత పొటెన్షియాలిటీ ఈ గాజువాకలో ఉంటుంది. మరి లోపల మొత్తం అన్ని షాప్స్ కూడా చూసాం. యూనిక్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ చేసే విధంగా వైజాగ్ సిటీలో కూడా లేని కొన్ని ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. రిలయన్స్ అయితే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజువాకలో
ఈ సెలెస్టా మాల్లో స్టార్ట్ చేశారు. ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ మాల్కు ఉన్నాయి. తప్పకుండా ఇది భవిష్యత్తులో గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ వైజాగ్ అనేది మనం చూసాం. పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడితే 2 రోజుల్లో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, దాదాపు 50 lakh ఎంప్లాయీస్ ప్రొటెక్ట్ చేయాలి. మనకి మొన్ననే గూగుల్ ఎంఓయూ చేసుకున్నాం, మార్చిలో ఇనాగ్రేట్ చేస్తాం ఫౌండేషన్. అలాగే నిన్ననే కార్మికులు దాదాపు 25,000 మంది వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే టీసీఎస్, రిలయన్స్, మెటా, సిఫీ, బ్రూక్ఫీల్డ్, యాక్సెంచర్, ఇట్లా ఎనీ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ టాప్ ఐటీ కంపెనీస్ కానీ, సత్వా ఏదైతే సలార్పూర్ అనాలిటిక్స్ హైదరాబాద్ మొత్తం ఫైనాన్షియల్ని ఒక గేమ్ చేంజర్గా ఉన్న అటువంటి సత్వా గ్రూప్స్, ఇవన్నీ కూడా ప్రశాంతంగా రాబోతా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న వైజాగ్ అనేది రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక చిత్రం మారబోతా ఉంది. ఆఫ్టర్ భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత వైజాగ్ కొత్త వైజాగ్ అయిపోతా ఉంది, మెట్రో రాబోతా ఉంది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత రాజబాబు అనేది ఒక ప్రాంతాల వైజాగ్కి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వాటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ అవకాశం కంటెస్ట్ కాదని నేను మీ ఎమ్మెల్యే గారికి కూడా ఒక విషయం చెప్పాను. ఏదైనా ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు స్థానికంగా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అయితే మీకు రద్దీగా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే తన దృష్టికి తీసుకెళ్తే ఆ ప్రాబ్లం తన ప్రాబ్లంగా భావించి దానికి అమికబుల్ సొల్యూషన్ ఇచ్చి దానికి లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చే ఒక ప్రోయాక్టివిటీగా ఎమ్మెల్యే పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ ప్రత్యేకించి ట్రేడ్ ఎవరైతే బిజినెస్ చేసుకున్నారో మీ అందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పని నేను మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ తర్వాత భవిష్యత్తులో ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ కూడా తయారు చేయడం కోసం నేను ఎంతో కృషి చేస్తూ ఉన్నాను. మనకి ఆర్సీఎల్ మెడికల్ కాలేజ్ రాబోయే ఎన్టీపీసీ సంబంధించి కానీ దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు టువర్డ్స్ దాదాపు వైపు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇది మరింత పొటెన్షియల్గా తయారని చెప్పినట్టు ఒకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి ప్రోగ్రాంలో ఖచ్చితంగా మీరిద్దరూ పార్టిసిపేట్ చేయాలి. ఎమ్మెల్యే గారు మీరు కూడా ఉన్నారని చెప్పని దాదాపు ఒక 2-3 నెలల నుంచి చెప్తాను. మరి ఈరోజు ఖచ్చితంగా రావాలి అనే కూడా రావడం జరిగింది. కొంత ఆలస్యం కూడా జరిగింది. అందరూ కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బెస్ట్ విషెస్ మనీష్కి, అలాగే మనీష్ ముందుగా అందరికీ నమస్కారం. ఒక మంచి మనీష్ సార్ గంటా శ్రీనివాసరావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్